సంక్రాంతి పర్వదినం అంటేనే సంప్రదాయ రుచులకు మారుపేరు. అదేనండి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేదే సంక్రాంతి పండగ. అయితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో తెలుగు సాంప్రదాయ రుచులను పరిచయం చేస్తూ ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ స్టాల్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు రాయపాటి జగదీస్తున్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటంటే అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సంప్రదాయ రుచులు ఎందుకు ఏర్పాటు చేశారు మీరు? ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఒక సాంప్రదాయం పండగ సంక్రాంతి పండగ సందర్భంగా ఈ యొక్క ఓన్లీ పిండి వంటలు ఎన్నైతే రకాలని అన్ని రకాలు కూడా చేపించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క చాలామంది కూడా ఈరోజు సాంప్రదాయ వంటకాలు మర్చిపోతున్నారు. ఆ యొక్క అరిసెలు కానీ, చక్రాలు కానీ, కజ్జికాయలు కానీ అలాంటివన్నీ కూడా మర్చిపోతున్నారు. కాబట్టి వీటి వల్ల ఆరోగ్యకరంగా దాదాపుగా మనిషి 95 ఏళ్ళ దాకా బతికారు గతంలో. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు తిని పిల్లలందరూ కూడా పాడైపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆహారాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా మరి తెలుగు వారికి ఒక మంచి గుర్తింపు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మేము విద్యార్థి చేసేద్దాన్ని 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 12వ సంవత్సరం మళ్ళీ పెట్టాము. అంటే మొత్తం ఇక్కడ ఈ స్టాల్లో మొత్తం ఎన్ని సంప్రదాయ రుచులను మీరు పరిచయం చేస్తున్నారు? మొత్తం 102 ఉన్నాయి. ఈ మామూలుగా తినే అయితే దాదాపుగా ఒక 70 దాకా ఉన్నాయి. ఇక నాటుకోడి, రాగి సంగటి, అదేవిధంగా దోసకాయ పచ్చడి, ఈ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఏ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పిండి వంటలు అనమాట. ఈ పిండి వంటలతో ఎలాంటి కల్తీ లేకుండా చేసుకొని తినడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారన్న ఒక ఆలోచన మరి ప్రజల ముందు తీసుకెళ్ళడానికి మేము ఈ యొక్క కార్యక్రమం చేసాం. సంక్రాంతి అందరికీ కూడా వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. ఇది సంప్రదాయ రుచులు అంటేనే ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, అయితే తాము ప్రత్యేక స్టాల్ ద్వారా సంప్రదాయ రుచులను ప్రజలకు చాటి చెప్పేందుకు ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ రుచుల స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు రాయపాటి జగదీష్ తెలిపారు.